చీరతో నన్నెలా చంపుతారండి? అది ఒట్టి చీర కాదు, మండే స్వభావం ఉన్న కెమికల్ స్ప్రే చేసిన చీర. నాకు నిన్న రాత్రి స్మెల్ వచ్చింది. అది టపాసుల స్మెల్ అని నువ్వు చెప్పాక కాస్త ఇగ్నోర్ చేశాను. కానీ నిన్న జరిగిన ఫైర్ యాక్సిడెంట్ చూశాక నాకు మళ్ళీ డౌట్ రైజ్ అయింది. నీ శారీకి కెమికల్ స్ప్రే చేసింది ఎవరో, నిన్ను చంపాలని చూసింది ఎవరో కనిపెట్టాలి. శారీకి కెమికల్ స్ప్రే చేశారని ఎందుకు అనుకుంటున్నారు? దీపాల వల్ల చీర అంటుకొని ఉండొచ్చు కదా. దీపాల వల్ల చీర అంటుకోవచ్చు, కానీ అంత స్పీడ్గా అంటుకోదు. అందుకే ఆ శారీని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తున్నాను. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఇవ్వాలి. ఏమండి, మళ్ళీ ఫింగర్ ప్రింట్స్ అవి ఎందుకు? ఈ శారీకి కెమికల్ స్ప్రే చేసింది ఎవరో తెలియాలి కదా మిస్సమ్మా. వాళ్ళ వేలి ముద్రలు ఈ శారీపై ఉంటాయి. కానీ ఇంట్లో వాళ్ళ వేలి ముద్రలు ఎందుకు? నిన్నటి నుంచి బయట వాళ్ళెవ్వరూ ఇంట్లోకి రాలేదు. అంటే ఇది ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ పని అయి ఉండాలి. అందుకే అందరూ మీ ఫింగర్ ప్రింట్స్ ఇవ్వండి. సార్, ముందుగా నా వేలి ముద్రలు తీసుకోండి. పిల్లలు, మీరు కూడా మీ ఫింగర్ ప్రింట్స్ వేయండి.